ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం కర్నూలు నగర ప్రధాన తపాలా కార్యాలయం మధ్య ఉన్నాము. ఇక్కడైతే మహిళలు చాలా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో బార్లు తీరున్నారు. వారు ఎందుకోసం ఇక్కడ బార్లు తీరున్నారో మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఇక్కడైతే మహిళలతో చాలా పెద్ద ఎత్తున బార్లు లైన్ గా క్యూలో నిలబడుతున్నారు. లోపల అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ ద్వారాలు అయితే మూసినారు. కొంతమంది మాత్రమే పంపించారు లోపలికి. అంటే లోపల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని కొంతమంది పంపిస్తున్నారు. మీరు ఈ లైన్ లో మహిళలు అయితే చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున అయితే మహిళలు తరలి వచ్చారు. అమ్మ, డైరెక్ట్ అంటే మీకు అకౌంట్ లో పడలేదమ్మా? ఫోన్ నంబర్ కి లింక్ అప్ వచ్చింది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ డబ్బులు ఇస్తారమ్మా? డబ్బులు ఇస్తారు, తీసుకొని పోదాం. అదేమ్మా, కార్డు ఇచ్చారా మీకు? అయితే కార్డు పోస్ట్ ఆఫీస్ వారు కార్డు అయితే ఇచ్చారు. ఇది వాళ్ళకి చూపిస్తే లోపల తల్లికి వందనం వాళ్ళకైతే నగదు రూపంలో అయితే వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారని చెప్తున్నారు. చెప్పండి అన్న, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారన్న? ఇక్కడికి అమ్మ వందనం పడింది అకౌంట్ లో. వచ్చినాం, పొద్దున 5 నుండి వచ్చినాము. ఇబ్బంది పడుతున్నారు లేడీస్ అంతా. మా భార్య కూడా వచ్చింది. ఆఫీసర్ లోపల పోయి కూర్చున్నారంట. అలా జనాలు అందరు పడుతున్నారు. అదే కొంచెం ఏదో ఒకటి చెయ్యాల గవర్నమెంట్. మీకు ఎప్పుడు వచ్చింది అన్న మెసేజ్ డబ్బులు పడినా? 2 రోజులు అయింది. అంటే మీరు రోజు వచ్చిపోతున్నారు ఇక్కడికి? ఈ రోజు పొద్దున వచ్చినాము. ఏమని చెప్పినారు అధికారులు మీతో? ఏం చెప్పలేదు, అదే నిలబడిన పొద్దునుంటే అంతే, ఏం లేదు. ఇస్తామన్నారు, టోకెన్ ఇస్తామన్నారు, దానికోసం వచ్చినాం అంతే. అంటే ఎన్ని గంటలకు రమ్మని చెప్పినారు? మీకు ఏమైనా ఈ టైంకి టోకెన్ ఇస్తామని ఏమైనా చెప్పినారు? రామన్నారు అంతే, టైం చెప్పలేదు. ఇప్పటి వరకు అయితే మీరు పొద్దున్న నుంచి ఉన్నారు, టోకన్లు అయితే ఇవ్వలేదు మీకు? అది ఆడవాళ్ళు అంతా కష్టపడుతున్నారు. ఇంట్లో వచ్చి అంతా పిల్లలు ఇచ్చి ఇబ్బంది అయింది. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే వీళ్ళు టోకన్ల కోసం అయితే వేచి ఉన్నారు. వీళ్ళకైతే అమౌంట్ పడినట్టు వాళ్ళకైతే సందేశం అయితే వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చి ఆ డబ్బులు తీసుకోవడానికి వీళ్ళు వచ్చినా కానీ వాళ్ళు కార్యాలయం వాళ్ళైతే వీళ్ళకి టోకన్లు ప్రొవైడ్ చేస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు అయితే వీళ్ళు టోకన్లు అయితే ఇవ్వలేదని చెప్తున్నారు. పొద్దు నుంచి అయితే వీరు ఈ లైన్ లో ఇలాగే వేచున్నారు. ఇక్కడైతే ద్వారాలు మూసి ఉన్నారు. కొంతమందిని అయితే లోపలికి పంపించినారు, కానీ వాళ్ళకి టోకన్లు ఇచ్చారు లేదో మనకైతే తెలియదు. అమ్మా, మీరు ఎందుకు నిలబడినారు ఇక్కడ? తల్లికి వందనం డబ్బుల కోసం సార్. పడినాయమ్మా మీకు తల్లికి? పడినాయి సార్. మీకు మెసేజ్ వచ్చిందమ్మా? వచ్చింది సార్. మంది పిల్లలమ్మా మీకు? 3 పిల్లలు. 3 పిల్లలకు వచ్చినాయి కదమ్మా? ఎంత అవుతుందా? 39,000. 39,000. किस लिए आया आप? ये अम्मावाड़ी बच्चे के पैसे डाली मुझको। तल्ली को वंदनम पैसे के लिए आपको मैसेज आया? हाँ, बच्चे को हमारे मैसेज आया। कितने देर से खड़े हैं आप? हमें 9 बजे से खड़ी, अदमे 5 बजे से आपको ठहरेंगे थे। एक जने को भी नहीं मिले पैसे। क्या हो तो बैकान के पर बैकान बढ़ जाए, लड़ ले रही। मेरे को पोस्ट ऑफिस वाले बोले अम्मा कि ये टाइम बोल के क्या, तो टाइम बोले अम्मा? टाइम नहीं बोले अम्मा। सुबह में 7 बजे टोकना बाटी मिले। सुबह में टोकना बाटी मिले 7 बजे से। तुम्हारे को टोकना नहीं बांटे अब तक? ये टोकना नहीं बांटे। हमें 2 दिन से आओगे फिर को चले आ रही। आदमी 2 जने बेहोश होकर पड़ गए यहाँ। ये ऑफिस में यहाँ तो प्रॉब्लम आपको पैसे तो मिला? नहीं, पैसे आपको अकाउंट में पड़ा तो मैसेज आया ना आपको? यहाँ प्रॉब्लम आपको टोकन नहीं मिला? टोकन नहीं मिले, पैसे नहीं मिले। जरा हिसाब से पैसे मिले तो सब जने चल जाते। नहीं क्या पसीने में नहा ले रही आदमी यहाँ वाले पूरे जने डाले। हाँ, एक जने भी काउंटर नहीं करे, यहाँ काउंटर करे सब जनों को मिल जाते हैं पैसे। हमारे को कितने बच्चे को है? 2 जने को आया हमारे को। तुम्हें खुश है तो पैसे तो आए? खुश है, सब जने खुश है। पैसे डाले, सबको डाले, चाचा जने को डाले, 5 जने को भी डाले, मगर पैसे अदना को मिलने वालों को मिले, नहीं मिलने वालों को नहीं मिले। यहाँ आपको टोकन नहीं मिला, वही तकलीफ आपको वही चना पैसे देते। हमें अम्मा बाड़ी के पैसे आऊंगो आदमी देखे तो ऐसा दबा दे 5 बजे से आपको ये असल सांस लेने भी जगह नहीं। वहाँ टोकना देते बोले, टोकना भी दिए नहीं आवनी। औरतां दबा दे, मर्द दबा रहे, औरतां दबा रहे, बच्चे भी रोको ये हो जा रहे। आपके अकाउंट में पैसा पड़े को आपको मैसेज आया? मैसेज तो आया है, पैसे देने हैं सरकार 4 दिन से, फिर दिन तो भी पैसे मिलते नहीं है। 5 बजे से उठ को आ रहे हैं, आदमी बैठ जा रहे हैं इधर। कितने बजे आने को बोला अम्मा पोस्ट ऑफिस वाले तुम्हारे को? क्या तो टाइम बोला अम्मा? टाइम तो क्या बोले नहीं, औरतां आ जा रही 7 बजे टोकन देती बोले थे, टोकन तो देते नहीं वो। अभी 5 बजे से तुम्हें खड़े हैं, अभी टोकन नहीं दिया तुम्हारे को? नहीं दिए, टोकन नहीं दिए, क्या दिए नहीं। पैसे देने वाले भी उठ को चले गए। खाली एक जने को दिए, देखो अब आदमी को देखो उठ को चले गए। वहाँ औरतन देखे तो दबा ले रही, मर जाती भी वहाँ। ऐसी हालत है, सही भी वहाँ
क्या तो पूछा मैं ऑफिसर को, क्या कितने टाइम को देते बोले, क्या तो पूछा तुम्हें? पूछे तो नहीं देते, लाइन से ठहरे तो देते, नहीं तो नहीं देते बोल रहे हम। तो अच्छा दूसरा क्या भी नहीं, वहाँ जाकर वहाँ रूम में बैठ गए उन्होंने, आदमी आंगू देखो रूम में बैठ। कितने बच्चे हमारे को, तो तुम्हारे कितने बच्चे को पढ़ा माँ? 3 बच्चे आंगू पढ़े हमारे, कितने पढ़ा माँ? वो तो नहीं मालूम, देखे तो मालूम होता। मैसेज आमे तो 13,000 को बोली। మనం ప్రస్తుతం అయితే లోపల అయితే ఉన్నాం. మనమైతే చూడొచ్చు, మీరైతే ఒకటే కౌంటర్ అయితే తెరిచారు. ఆ ఒక కౌంటర్ దగ్గర అయితే ఎంతో మంది బాణలతో తీరి ఉన్నారు. ఆడవాళ్ళు అయితే చూడొచ్చు, మీరు కిక్కిరిసిపోయింది. అసలు వాళ్ళకి నిలబడడానికి కూడా స్థలం లేని పరిస్థితి అయితే ఉంది. కేవలం ఒకటే కౌంటర్ అయితే తెరిచున్నారు. వీళ్ళందరికీ అకౌంట్ లో డబ్బులు పడినట్టు మెసేజ్ అయితే వచ్చింది. వీళ్ళైతే పొద్దున ఉదయం 5 గంటల నుంచి అయితే వీళ్ళు లోపల ఉన్నారు. వీళ్ళని లోపలికి అయితే 10 గంటలకు వదిలేదని చెప్తారు. కానీ వీళ్ళు ఎవరికి టోకన్లు అయితే ఇవ్వలేదని చెప్తారు ఇంతవరకు కూడా. అదేగాక ఒకటే కౌంటర్ ఉంది కాబట్టి వీళ్ళందరూ చాలా చూడొచ్చు, చిన్న పిల్లలతో అవస్థలు పడుతున్నారు. టోకన్ అనేది जुम्मा के दिन से फिर आ रहे, नहीं दे रहे, 4 जने भी 1 जने भी नहीं दे रहे। अपने को ढक्कन को जाम नीचे पर हो जाता है। ऑफिसर क्या बोल रहा है? मैं तुम्हारे को ऑफिसर लाइन में खड़ा हो रहे, हमारे अपना लाइन में नहीं खड़ोते हैं। टोकन कब देते बोलते हैं? टोकन नहीं दे रही, दे तुम को नहीं दे रहे, टोकन नहीं दिया अभी तक आपको? नहीं दिए। 4 बजे से सुबह में 4 बजे से अपना तभी नहीं दे रहे। किसको बोलते तो बोलने जाओ, अरे सारा है किसके सार बोल रहे, किसको बोलते तो बोलने जाओ। కర్నూలు ప్రధాన తపాలా అధికారి వద్ద అయితే ఉన్నాము. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇక్కడ బయట మహిళలు అయితే చాలా మంది బారులు తీరినారు. తల్లికి వందనం డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్ లో పడినాయని చెప్తున్నారు. వాళ్ళు ఇటువంటి టోకన్లు ఇవ్వలేదని కూడా వాళ్ళు అయితే ఆరోపిస్తారు. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అది 2-3 రోజుల నుంచి వస్తున్నారు జనాలు. 2-3 రోజుల వరకు టోకన్లు ఇచ్చినాము. కానీ ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈరోజు ఇవ్వలేకపోతున్నాము. పోలీస్ ఎస్కార్ట్ కూడా లెటర్ రాసినాము, పై అధికారులు కూడా ఇంటిమేట్ చేసినాము. ఇంతవరకు కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. సార్ మీరు ఏమైనా సమాచారం ఇచ్చారా వాళ్ళని, ఈ టైంకి రమ్మని కానీ లేదా ఇన్ని టోకన్లు ఇస్తామని కానీ మీరు ఏమైనా సమాచారం ఇచ్చారా వాళ్ళకి? ఏం లేదు సార్, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినందుకు వస్తున్నారు. మొన్నటి వరకు తక్కువనే ఉన్నది రష్, ఈరోజు ఫుల్ రష్ ఉన్నందుకు కంట్రోల్ చేయలేకపోతుంది సార్. అలాగే మీ దీనికి ఏమైనా ప్రత్యేక కౌంటర్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా సార్ మీరు ఏమైనా? లేదు సార్, ఒక ఐడి ఒకరికే ఉంది. ఒకరికే ఉన్నందుకు వలన ఒకరికే ఇచ్చినాము. పైగా మా పోస్ట్ మెన్లు వెనక డెలివరీ సెక్షన్లో పేమెంట్లు ఇస్తున్నారు 3 రోజుల నుంచి. ఈరోజు కూడా ఇస్తున్నారు. కానీ క్రౌడ్స్ ఎక్కువ ఉన్నందువలన ఇవ్వలేము, ఎక్కువ మందికి ఇవ్వలేము సార్. వాళ్ళైతే అక్కడ మహిళలు ఆరోపించడం అంటే కౌంటర్ దగ్గర ఒకరే ఉన్నారు, వారు కూడా వాళ్ళు సరిగా స్పందిస్తలేరు. వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని చెప్తున్నారు. దాని గురించి మీరు లేదు సార్, వాళ్ళకు మా కౌంటర్ వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు బాగా డబ్బులు పంచినాము, 10 లక్షల వరకు డబ్బులు పంచినాము. మా పోస్ట్ మెన్లు కూడా వెనక ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా వేరే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు వాళ్ళని కూడా ఎక్కువ మంది పిలిపిస్తున్నాము. ఇది మాత్రం ఎక్కువ దాదాపు అయిపోయేటట్టు చేస్తాం సార్. వాళ్ళు ఎక్కువ మంది క్రౌడ్ రావడం వలన పక్క కౌంటర్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది. ఆ ఐబీబీ కౌంటర్ డబ్బులు పంచే కౌంటర్కు ఓటీపీ వినపడదు, ఏం వేరే వర్క్ చేసుకోవడానికి లేదు. అందువల్ల ఎక్కువ మంది గుమిగూడడం వల్ల మేము చేయలేకపోతున్నాం సార్. అంటే ఈ రద్దీ దృష్ట్యా మీరు ఏమైనా కౌంటర్లు పెంచే అవకాశం ఉందా సార్? అదే అధికారులకు ఇన్ఫార్మ్ చేసినాం సార్. అధికారులను బట్టి వాళ్ళు ఏం చేయమంటే అవి చేస్తాం సార్. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రకటించిన తల్లికి వందనం పథకం డబ్బులైతే ఏవైతే అకౌంట్ లో వాళ్ళకి జమ అయినాయో ప్రజలందరూ వాటిని చూసుకొని ఆ మెసేజ్లు చూసుకొని వాళ్ళైతే ప్రజలతో పోస్ట్ ఆఫీస్ కార్యాలయం దగ్గరికి అయితే పొద్దు నుంచి బార్లు తేరారు. వాళ్ళు ఉదయం 5 గంటల నుంచే ఇక్కడికి వచ్చి వేచి ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ అధికారులు అయితే ఏమంటున్నారంటే వారికైతే మేము ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, వాళ్ళు కేవలం 2-3 రోజుల నుంచిగా వాళ్ళు డబ్బులు అయితే పంచుతారని చెప్పారు. గత 2 రోజులు అయితే తక్కువ సంఖ్య ఉన్నారు, ఈ రోజే భారీ సంఖ్యలో జనాలు వచ్చారని కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన సందేశాన్ని చూసుకొని డబ్బులు తీసుకోవడానికి అయితే వచ్చారని చెప్తున్నారు. కానీ ఇక్కడ కౌంటర్ ఒకటే ఉందని అధికారులు ఎవరు సరిగా స్పందించడం, వాళ్ళకి టోకన్లు ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. దానికి అధికారులకు ప్రజలకు సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైనా కూడా వీరు ఒక సమాచారం ఇస్తే వారు కనీసం ఆ సమయానికి వచ్చే ఇది ఉంటుంది. వాళ్ళకి ఒక నిర్దిష్ట సమయం అనేది చెప్తే లేదా వాళ్ళకి ఏదైనా టోకన్ ఇచ్చి ఈ పలానా సమయానికి రమ్మని చెప్తే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా, ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల నుంచే వాళ్ళు
పసిపిల్లలతో వచ్చి ఇక్కడ బార్లు తిన్న వాళ్ళైతే వాపోతున్నారు. పొద్దున్న నుంచి ఉదయం 4 గంటల నుంచి వాళ్ళు పసిపిల్లలతో వచ్చి ఇక్కడ ఉన్నాము, వాళ్ళకైతే పసిపిల్లలు ఆకలితో బాధపడుతున్నారు, వాళ్ళకైతే కళ్ళు తిరుగుతున్నాయని కూడా వాళ్ళు వాపోతున్నారు తల్లిదండ్రులు అయితే. కాబట్టి ప్రభుత్వం నుంచి అందిన సహాయంని వీరు అందుకోవాలంటే వారికి అధికారుల నుంచి సరైన సమాచారం ఇస్తే, నిర్దిష్టంగా వారికి ఒక సమాచారం, ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఒక సందేశం కానీ ఏదన్నా ఇస్తే వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని కూడా సుమన్ టీవీ తరఫున మేము కోరుకుంటాం. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ.